ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫుల్ వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇదేమో హ్యాండ్స్ అన్నమాట. నేను ఆది బ్లౌజ్తో ఈ కటింగ్ అయితే కనుక ఈరోజు వీడియో ఇలా చేస్తున్నాను. ముందుగా హ్యాండ్ పొడవు లూజు ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పొడవు అయితే కనుక ఇంత వచ్చిందండి. అలానే చంక పొడవు కూడాను ఇలా కింద లూజ్ దగ్గర నుంచి కొలుచుకొని నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఎప్పటిలాగానే 3 ఇంచులు చంక డౌన్ కోసమని ఇలా చూసుకొని పెట్టుకుంటే 1/2 ఇంచు తేడాతో ఇలా అయితే కనుక కరెక్ట్గా సరిపోయింది. 1.5 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా ఏమో క్లాత్ అతుక్కుంటాం కాబట్టి ఇలా అయితే కనుక హ్యాండ్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నాటు పెట్టుకొని, అలాగే చంక ముక్కలు అతుకులు పడతాయి కదండి, చంక దగ్గర కూడా నాటు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా 2 భాగాలుగా విడదీసి మార్కింగ్ చేసుకొని నాటు పెట్టుకున్నాను, కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని, మాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే 16 ఉందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని 17 ఇంచులకు ఈ విధంగా కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. అలానే షోల్డరు నెక్ డౌను ఎంత ఉందో చూసుకొని, షోల్డర్ అయితే కనుక 5.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, అలాగే నెక్ డౌన్ వచ్చేసి 11 ఇంచులు ఉందండి. ఇలా నడుము కొలత అయితే కనుక బ్లౌజ్ ఎంత ఉందో ఇంత ఇలా పెట్టేసుకొని ఖర్చు కలిపి ఎక్స్ట్రా పెట్టుకొని డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అలానే వీపు భాగం ఎంత వచ్చిందో చూసుకొని కిందన 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదిలేసి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అలానే కింద నడుము భాగం దగ్గర నుంచి చంక భాగం ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని ఇలా అయితే కనుక షోల్డర్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా చంక రౌండ్ అయితే కనుక నేను ఇలా గీసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు చంక బాడీ దగ్గర నుంచి చంక లూజు ఎంత వచ్చిందో ఇలా చెస్ట్ పార్ట్ లూజ్ అయితే కనుక ఈ విధంగా కొలత వేసుకున్నాను. ఇదిగోండి, చంక లూజ్ అయితే కనుక ఇలా పెట్టుకుని ఇలా చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇలా చెస్ట్ పార్ట్ ఇలా కొలత వేసుకున్నాక నెక్ అయితే కనుక నేను తీయలేదండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నెక్ తిప్పుకుంటాను కాబట్టి నెక్ అయితే కనుక నేను తీయకుండానే ఇలా చంక షోల్డరు సైడ్స్ కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇలా నాటు పెట్టుకున్నాను. షోల్డర్ 3 ఇంచెస్కి బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం చేతి భాగం తీసుకున్నామో అది ఇలా క్రాస్గా వేసుకున్నానండి. చేతులు తీసే దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి ఇలా క్రాస్గా అయితే కనుక నేను బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని షోల్డరు ఎదర భాగము అలానే శంఖ కూడాను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. షేప్ డాట్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. షేప్ డాట్ వచ్చేసి 15 ఇంచులకు వచ్చిందండి. ఇలా నేను ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 14.5కు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది సాగిపోయి ఉంది బ్లౌజు, అందుకోసం అనేసి కస్టమర్ అయితే కరెక్ట్గా నిలబడేలాగా పెట్టమని చెప్పారు. సైడ్ నడుము దగ్గర వచ్చేసి 5.5 వచ్చింది. ఇప్పుడు నేను షోల్డరు అండ్ చంక అలానే సైడ్స్ కూడాను ఈ విధంగా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ నెక్ అయితే ఎంతైతే డీప్ పొడవు ఉన్నదో అలా చూసి నేనైతే కనుక రౌండ్గా ఇలా మార్కింగ్ చేసి కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గరికి 14.5, ఉక్సులు పట్టీ దగ్గర వచ్చేసి 6 ఇంచులు అంటే 5 ఇంచులు వచ్చిందండి. 1 ఇంచు డాట్స్ కోసం ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. ఫ్రంట్ డాట్ కోసం వచ్చేసి పొడవు 3 ఇంచులు, అలానే
డాట్ వెడల్పు కూడా 3 ఇంచులకు లాగా, అంటే ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5కి నేను ఇలా పెట్టుకొని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు 14.5 దగ్గరికి 3 ఇంచెస్ డాట్ కింద పెట్టుకున్నాను. అలానే ఉక్సులు పట్టి డాట్ వచ్చేసి సెంటర్ చూసుకొని 2.5 ఇంచు డాట్ పొడవు చూసుకున్నాను. అలానే చంక డాట్ వచ్చేసి 1/2 ఇంచు డాట్ ఉండేలాగా 4 ఇంచు పొడవు ఉండేలాగా ఇలా చంక దగ్గర నుంచి డౌన్కి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చిన్న అతకైతే కనుక పడుతుందండి, కుట్టేటప్పుడు నేను వేసుకుంటాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, పార్ట్ 2లో. ఇలా ఫ్రంట్ ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఆది బ్లౌజ్తో కలిపి చూసుకొని, ఇది వచ్చేసి 1/2 ఇంచు తక్కువగా ఇలా కటింగ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే అలానే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఒకసారి ఆది బ్లౌజ్తో కూడా చూసుకొని, ఆది బ్లౌజ్ సాగి ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే కనుక సైడ్స్ కొంచెం కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ ఏదైతే వర్క్ చేయించిన క్లాత్ ఉందో అది ఇలా మనం కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ ఇలా వేసుకొని, ఇలా అయితే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ కూడాను కటింగ్ అయితే కనుక ఇలా చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి సారీలో క్లాత్ కాదు, పట్టు క్లాత్ తీసుకొని 1.5 మీటర్ అలా తీసుకొని ఇలా అయితే కనుక చేయించాము. అలా చేయడం వల్ల మనకి ఎక్కువగా అతుకులు అనేది రాకుండా పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా ఉంటుంది. హ్యాండ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్. హ్యాండ్కి అయితే కనుక చిన్నగా అతుకులు అయితే పడతాయి సైడ్ చంక దగ్గర. హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు మొత్తం ఇలా అయితే కనుక కటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.